హైదరాబాద్ లో పెట్రోల్ బంక్ల వద్ద వాహనదారుల రద్దీ కొనసాగుతోంది. పెట్రోల్ డీజిల్ కొరత వదంతులతో వాహనదారులు బంకుల వద్దకు చేరుకుంటున్నారు. నగరంలో కొన్ని పెట్రోల్ బంక్ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో ప్రజలు పానిక్ అవుతున్నారు. అయితే ఆయిల్ కంపెనీలు క్రెడిట్ సౌకర్యాన్ని ఎత్తివేయడంతో అసలు సమస్య ప్రారంభమైనట్లు తెలుస్తోంది. పెట్రోల్ బంక్ యజమానులు పాత బకాయిలు చెల్లించకపోవడంతో కంపెనీలు పెట్రోల్ డీజిల్ నిలిపివేశాయి. ఈ నేపథ్యంలోనే సమస్య ఉత్పన్నమైందని తెలుస్తోంది. హైదరాబాద్ లో పెట్రోల్ బంక్ల వద్ద వాహనదారుల రద్దీ కొనసాగుతోంది. పెట్రోల్ డీజిల్ కొరత వదంతులతో వాహనదారులు బంకుల వద్దకు చేరుకుంటున్నారు. నగరంలో కొన్ని పెట్రోల్ బంక్ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో ప్రజలు పానిక్ అవుతున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ప్రస్తుతం మీరున్న పెట్రోల్ బంక్ వద్ద పరిస్థితి ఏంటి? వాహనదారులు నో స్టాక్ బోర్డు దర్శనమివ్వడంతో పానిక్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మీరున్న చోట కాకుండా వివిధ బంకుల వద్ద పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ శ్రీదేవి. ఇరాన్ ఇజ్రాయెల్తో పాటు అమెరికా యుద్ధం ఎఫెక్ట్ ఒకవైపు, మరొక వైపు ఆయిల్ కంపెనీలు తీసుకొచ్చినటువంటి కొత్త విధానాలతో ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పెట్రోల్ బంకుల వద్ద ఒకవైపు వాహనదారులంతా కూడా పెద్ద ఎత్తున బార్లు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొక వైపు ఆయిల్ కంపెనీలు తీసుకొచ్చినటువంటి కొత్త విధానంతో ప్రధానంగా ఎక్కడికక్కడ కూడా పెట్రోల్ బంకులు మూతబడడంతో పాటు అదేవిధంగా నో స్టాక్ బోర్డు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకవైపు ఏమో యుద్ధం ఎఫెక్టు, మరొక వైపు ఆయిల్ కంపెనీలు తీసుకున్నటువంటి కొత్త విధానాలతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బంకులన్నీ కూడా ఒకవైపు మూతబడుతున్నాయి. మరొక వైపు ఓపెన్ చేస్తున్నటువంటి పెట్రోల్ బంకులు కాస్త స్టాక్ అయిపోవడంతో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ప్రధానంగా ఒకటి ఏదైతే యుద్ధం ఎఫెక్టు, మరొక వైపు ఏదైతే ఆయిల్ కంపెనీలు తీసుకున్నటువంటి కొత్త విధానాలతో ప్రధానంగా నో స్టాక్ బోర్డులు కనిపించేటికి యుద్ధం కారణంగా పెట్రోల్ అంతా కూడా స్టాక్ అంతా కూడా అయిపోయింది అనేటటువంటి పుకార్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి తరుణంలో ప్రస్తుతం వాహనదారులంతా కూడా పెద్ద ఎత్తున వాహనదారులు పానిక్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే పరిస్థితి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికీ ఒకవైపు ఆయిల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ ఎటువంటి కొరత లేదు. వాహనదారులు ఎవరు కూడా పానిక్ అవ్వద్దు. వారి అవసరాలకు అనుగుణంగా మాత్రమే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ కొట్టించుకోవాలి. ముఖ్యంగా పెట్రోల్ బంకులు మూతపడుతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్క వాహనదారుడు కూడా ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నటువంటి తరుణంలో ఎక్కడికక్కడ కూడా పెట్రోల్ బంకుల వద్ద ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా ఒక్కసారిగా మొత్తం పూర్తిగా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మరొక వైపు క్యాన్లలో సైతం పెట్రోల్ని నింపుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఒకవైపు ఆయిల్ కంపెనీలు కూడా కీలకమైనటువంటి ప్రకటన చేశాయి. ఎవరు కూడా పానిక్ అవ్వద్దు. ముఖ్యంగా ఎక్కడ కూడా అటు డీజిల్ కానీ పెట్రోల్కి సంబంధించి ఎక్కడ కూడా కొరత లేదు, పూర్తి స్థాయిలో ఉంది. ఎవరు కూడా పానిక్ అయి పూర్తి స్థాయిలో ఎవరు కూడా అవసరానికి సరిపడా మాత్రమే ఆయిల్ కొట్టించుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఎందుకంటే ఈ ఆయిల్ కంపెనీలు తీసుకొచ్చినటువంటి కొత్త విధానం ప్రధానంగా గతంలో ఉద్ధరించేటలా, అంటే గతంలో ఎప్పుడైనా సరే అటు డీజిల్ కానీ పెట్రోల్ కానీ బంకులకి పోసిన తర్వాత 3-4 రోజుల తర్వాత అమౌంట్ తీసుకునేటోళ్ళు. ఇప్పుడు మాత్రం మార్చి ఇయర్ ఎండింగ్ కావడంతో ఉద్ధరించినటువంటి అమౌంట్ అంతా కూడా క్లియర్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి విధానంతో ఎప్పటికప్పుడు కూడా అమౌంట్ అంతా కూడా క్రెడిట్ చేయాలి. అమౌంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే పెట్రోల్ డీజిల్ని సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో కొంత హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులన్నీ కూడా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో అమౌంట్ని ఒకేసారి పే చేసి పెట్రోల్ కానీ డీజిల్ తీసుకోవాలంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాబట్టి ఈ విధానాన్ని రద్దు చేయాలి. పాత విధానం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలంటూ కూడా పెట్రోల్ అసోసియేషన్కి సంబంధించి బంకులకు సంబంధించినటువంటి అసోసియేషన్ అంతా కూడా
ఇప్పటికే విజ్ఞప్తి చేస్తుంది. మరొకవైపు దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎందుకు పౌర సరఫరాల శాఖ కలగజేసుకోవడం లేదు, ముఖ్యంగా ఈ పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి వారంతా కూడా కలగజేసుకొని పాత విధానాన్ని అమలయ్యేలా చూడాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే ఒకవైపు దేశవ్యాప్తంగా గ్యాస్ కొరతతో ఇప్పటివరకు కూడా మనం చూసాం. ఎందుకంటే హోటల్స్ అన్నీ కూడా బంద్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే ముఖ్యంగా గ్యాస్కి సంబంధించినటువంటి సరఫరా జరుగుతున్నటువంటి సమయంలో తాజాగా ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి కృత్రిమ కొరతతో వాహనదారులంతా కూడా ఒక్కసారిగా పానిక్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పానిక్తో కాస్త పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులందరినీ కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకంటే ఈ యుద్ధం కారణంగా హైదరాబాద్లోనే కానీ మరొక వైపు ప్రతి ఒక్కరు కూడా పానిక్ అయ్యి పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులు క్యూ కడుతున్నారు. యుద్ధం కారణంగానే అవుతుంది సార్. ముఖ్యంగా ఏదైతే ఎక్కడ కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎక్కడ కూడా కొరత లేదు, కావాలని కొంతమంది కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు, దీంతో ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు. అదే ఉంది దానికోసం. ఇది మొత్తాన్ని చూసుకుంటే వాహనదారులంతా కూడా ఒకవైపు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి చేరుకొని తమ అవసరానికి మించినటువంటి పెట్రోల్ డీజిల్ని ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్ళడంతో కాస్త ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కంపెనీలో బంకుల్లో ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా తొందరగా క్లోజ్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఎక్కడికక్కడ కూడా హైదరాబాద్ నగరంలో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో పాత విధానాన్ని తీసుకొచ్చే విధంగా ఒకవైపు ఆయిల్ కంపెనీలకు సంబంధించినటువంటి వారితో పెట్రోల్ బంక్ అసోసియేషన్స్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా మొత్తం పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనదారులు చేరుకుంటున్నారు. ప్యానిక్, దీనికి ముఖ్యంగా పెట్రోల్ కానీ అదేవిధంగా డీజిల్ కానీ ఎక్కడ కూడా కొరత లేదు అనేటటువంటి అంశాన్ని కేంద్రం చెప్తుంది, ఆయిల్ కంపెనీ చెప్తుంది. Sorry, I don't speak Telugu, but what was your exact question? పెట్రోల్ బంక్ అండ్ డీజిల్కి సంబంధించి ఎటువంటి కొరత లేదు, కానీ ప్యానిక్ అవడం వల్ల ఇదంతా జరుగుతుంది. Yeah, panic is there, of course, created by the government by spoiling the relation with Iran. That's all. Thank you. ఈ మొత్తానికి చూసుకుంటే ఈ పబ్లిక్ సంబంధించి వాహనదారులంతా కూడా ప్యానిక్ అవడం వల్ల ఇట్లాంటి సిచ్యుయేషన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయంటూ కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు, వాహనదారులంతా కూడా పెద్ద ఎత్తున దాదాపు కిలోమీటర్ల తరబడి క్యూలో వేచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎక్కడికక్కడ కూడా పెట్రోల్ బంకులు కూడా పూర్తిగా వాహనదారులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మరి ఒకవైపు కేంద్రం ఇప్పటికే ఒకవైపు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి కొరత లేదు. ఎవరు కూడా వాహనదారులు పానిక్ అయ్యి పెట్రోల్ బంకులకి క్యూ కట్టద్దు, క్యూ కట్టినా సరే ఎవరు కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు అవసరానికి మించి ఎవరు కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించొద్దు, ఇట్లా పానిక్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ట్యాంక్ చేసుకుని పోతున్నటువంటి తరుణంలో ఎక్కడికక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకులను కూడా నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపైన మరి కాసేపట్లో పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చాలా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మరొకవైపు కొన్ని పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నటువంటి తరుణంలో నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పానిక్ అవుతున్నటువంటి తరుణంలో ఆయిల్ కంపెనీలు కీలకమైనటువంటి ప్రకటన చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పాలి. శ్రీదేవి. రైట్ నాగేంద్ర.